చేస్తుంటుంది. చాలామంది అంటుంటారు, అసలు నెట్వర్క్ మార్కెటింగ్కి ఫ్యూచర్ ఉందా, అసలు నెట్వర్క్ మార్కెటింగ్కి లీగాలిటీ ఉందా అని చెప్పేసి చాలామంది అంటుంటారు. సో దీని అన్నిటికీ మీకు ఈ వీడియోలో ఆన్సర్ చెప్తాను. సో ఈజ్ దర్ ఎనీ ఫ్యూచర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్? అసలు నెట్వర్క్ మార్కెటింగ్కి ఫ్యూచర్ ఉందా? నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని కెరీర్గా ఎంచుకున్న మీ అందరికీ పెద్ద గుడ్ న్యూస్. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ని కెరీర్గా ఎంచుకోబోతున్నారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఏంటో తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్ని లీగలైజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు సార్ సెంట్రల్ గవర్నమెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లీగలైజ్ చేసింది అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 9th సెప్టెంబర్ 2016లోనే రామ్ విలాస్ పాస్వాన్ గారు ఒక 5 సంవత్సరాలు ఒక కమిటీ వేసేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి ఆ కమిటీ తేల్చేసిన తర్వాత 9th సెప్టెంబర్ 2016లో గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అయితే అప్పుడు ఆ గైడ్లైన్స్లో ఏం చెప్పారంటే, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ప్రోడక్ట్ని నెట్వర్క్ ద్వారా అమ్మొచ్చు, అయితే కింద ఎవరిని కూడా జాయిన్ చేయొద్దు అని ఆ చట్టంలో పొందుపరిచింది. అయితే 2023 గెజెట్ పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. ఇందులో నెట్వర్క్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ మీరు వర్క్ చేయొచ్చు, అంటే మీరు ఇతరులని జాయిన్ చేసి కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి గెజెట్లో పొందుపరిచింది. ఫ్యూచర్లో IRDA, ట్రాయ్, RBI లాగా దీనికి కూడా ఒక అటానమస్ బాడీ రాబోతుంది. సో అప్పటి వరకు ఆ లోపు మీరు ఎవరైతే దీన్ని కెరీర్గా ఎంచుకుంటారో మీరు అద్భుతంగా మంచి అర్నింగ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఇప్పుడు గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. దేనికి అంటే కేవలం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలకు మాత్రమే ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో దేనికి పడితే దానికి కాదు. ఇది గెజెట్ వచ్చింది కాబట్టి ఇది మాకు లీగల్ అయింది గుడ్ న్యూస్ చెప్తూ ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ మీద, ఇది మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో అకార్డింగ్ టు సెన్సస్ 2011, మీకు ఇది క్లారిటీ రావాలంటే 2011 సెన్సస్ మీకు క్లారిటీ రావాలి. ఎవ్రీ ఇయర్ అబౌట్ 98.6 మిలియన్స్ పీపుల్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా. ప్రతి సంవత్సరము 98.6 మిలియన్స్ పీపుల్ డిగ్రీ పట్టుకుని సొసైటీలోకి ఎంటర్ అవుతున్నారట. అంటే మన యంగ్స్టర్స్ 69 or 70% యంగ్స్టర్స్ ఉన్న దేశం మంది. సో అందులో ప్రతి ఇయర్ దాదాపు 1 కోటి మంది బయటకు వస్తున్నారట డిగ్రీ పట్టుకొని. సో వాళ్ళందరికీ మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా లేదా ప్రతి గవర్నమెంట్ మరి కల్పించగలుగుతుందా అని చూస్తే, ఫ్రమ్ లాస్ట్ 8 years సెంట్రల్ గవర్నమెంట్ గేవ్ 7.22 lakhs గవ్ జాబ్స్, 20 crore అప్లికేషన్స్ రిసీవ్డ్. 22 కోట్ల అప్లికేషన్స్ తీసుకుంటే అందులో 7.22 lakhs గవ్ జాబ్స్ మాత్రమే ఇచ్చిందట. ఇప్పుడు చెప్పండి మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఏ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది? మీరు సీఎం అయితే, మీరు పిఎం అయితే ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఇవ్వగలుగుతారా? బై 2030 ఆల్ జాబ్స్ విల్ గో ఇంటూ ఆటో పైలట్ మోడ్. 2030 నాటికి జాబ్స్ అన్ని ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకనంటే మీకు టోటల్ జాబ్స్ అన్ని కంప్యూటర్ దొంగిలించేస్తాయి. 1000 మంది చేసే ఉద్యోగాలు ఒక కంప్యూటర్ చేస్తుంది. అప్పుడు మరి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? మనకు టెక్నాలజీ బాగా పెరుగుతుంది అని అనుకుంటే మనకి మనుషులకి, ముఖ్యంగా మనం అట్లట్లా మామూలు చదువుకున్న వ్యక్తులకి రేపు ఉద్యోగాలు ఉంటాయా లేదా అనేది మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. అంటే 2030 నాటికి ఉద్యోగాలు ఉంటాయా అంటే కంప్యూటర్లే ఉద్యోగాలు చేస్తాయి. ప్రతి సంవత్సరం 1 కోటి మంది గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, లేకపోతే సంఘ విద్రోహ శక్తులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. యువశక్తిని కనుక వాడుకోకపోతే, ఆ యువశక్తిని కనుక వాడుకోకపోతే, ఆ యువశక్తిని వాడుకోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారనమాట. కమిటీ వేసి దేశ విదేశాలలో ఒక సర్వే చేశారు. సో అక్కడ ఎట్లా చేస్తున్నారని చూస్తే, యుఎస్ఏలో 2 లక్షల కోట్ల టర్నోవర్లో అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కువగా నడుస్తుంది. డెవలప్డ్ కంట్రీ చూసినట్లయితే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. మరి దాన్నే మనం కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇక్కడ దీనికి కార్యరూపం దాల్చింది. అట్లా 2016 నుంచి స్ట్రగుల్ చేస్తే 2023 ఒక గెజెట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు దీన్ని లీగల్ అయిందని చెప్పొచ్చు అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ తప్పకుండా మీకు ఎలాంటి ఎగవేత లేకుండా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలుగుతాయి. భారత పౌరుడు ఎవరు అనంటే అది డైరెక్ట్ సెల్లరే అనే రోజులు రాబోతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ని ఎందుకు లీగలైజ్ చేసింది అనంటే ఈ 5 కారణాలు చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ వాటా ఎక్కువగా. సో 1886లో యుఎస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయితే అక్కడ 2 లక్షల కోట్ల టర్నోవర్లో ఉంది. అలాగే జపాన్ చూసినట్టయితే 1,47,000, అలాగే చైనా చూస్తే 1,30,000, బ్రెజిల్ చూసినట్టయితే 94,000. సో మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ చూసినట్లయితే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల అక్కడ డెవలప్ అయ్యాయని చెప్పేసి సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం. మరి అలాగే మన ఇండియా చూస్తే 7,475 కోట్లు. సో ఎంత మైనారిటీ చూడండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మనం కనుక డెవలప్ చేసినట్లయితే యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి, తద్వారా ఇండియా డెవలప్ అవుతుంది. 7,000 కోట్ల టర్నోవర్ని మనం అమాంతం పెంచగలిగితే ఇండియా డెవలప్ అవుతుంది. అది మెయిన్ ఉద్దేశం అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యువతకి ఉపాధి అవకాశాలు ఇస్తుంది, అలాగే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. సో ఇది 7,500 కోట్ల టర్నోవర్లో ఉన్న ఈ ఇండస్ట్రీ త్వరలో 2025 నాటికి 64,500 కోట్ల టర్నోవర్ చేయబోతుందట.
ఇంత చూడండి, అంటే ఎక్కడ 7,000 కోట్లు, ఎక్కడ 64,000 కోట్లు. ఇది ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ అనమాట. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ని ఉపాధి అవకాశంగా సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి. యూఎస్లో 20% బిలియనీర్ ట్రిలియనీర్ తీసుకున్నట్లయితే అక్కడ 5% డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు వన్ థింగ్ వీ నీడ్ టు రియలైజ్ దాట్ డైరెక్ట్ సెల్లింగ్ డస్ నాట్ మీన్ ఈజీ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి సూచన ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే దయచేసి ఈజీ మనీ కాదు, ఇలా వచ్చి అలా సంపాదించుకునేది కాదన్న విషయం మీరు జాయిన్ అయ్యే ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది గంజాయి వ్యాపారం కాదు, ఇది దొంగ నోట్ల వ్యాపారం కాదు. ఇలా వచ్చి అలా సక్సెస్ అవ్వడానికి ఆ కంపెనీస్ వేరే ఉన్నాయి. 1,00,000 కట్టండి, 2 వ్యక్తులు జాయిన్ చేయండి, ఇంట్లో వండుకొని డబ్బులు వస్తాయి. దయచేసి అలాంటివి, దాన్ని చైన్ సిస్టమ్స్ అంటాం, పిరమిడ్ సెక్టార్స్ అంటాం, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటాం. దయచేసి వాటిలో మీరు జాయిన్ అవ్వద్దు. నేను చెప్పేది ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చాలా మంది అనుకుంటారు ఇలా వచ్చి అలా సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళలాగా వీళ్ళలాగా. అలా కాదు, ఇది ఈజీ మనీ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ డస్ నాట్ మీన్ చీటింగ్ ఎవ్రీవన్. ఇలా వచ్చి అలా అందరినీ కుచ్చుతో పెట్టి పారిపోవచ్చు. ఇలా ఎవరైనా మనస్తత్వం ఉంటే దయచేసి ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోకండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అందరినీ మోసం చేసేది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ డస్ నాట్ మీన్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫ్యూ డేస్. ఏదో 4 రోజులు, 5 రోజులు, 6 నెలలు, 3 నెలలు చేసేది కాదు. ఇది ఒక కెరీర్గా సెలెక్ట్ చేసుకొని సక్సెస్ అయ్యేది, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేది. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సిస్టాన్ని కెరీర్గా ఎంచుకోండి తప్ప ఈజీ మనీ కోసమో ఇతరులను మనం మోసం చేయొచ్చు. కొన్ని రోజులు ఉంటే చాలా, అంతే. మనం లక్షలు సంపాదించుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇలా అవకాశాలు ఉంటే మనకు చైన్ సిస్టమ్స్. ఇక నుంచి వాళ్ళ పప్పులు ఉడకవు. ఇక 2 వ్యక్తులను జాయిన్ చేస్తా, ఇంట్లోకి పడుకుంటా, ఎలాంటి ప్రోడక్ట్ ఉండదు, ఏముండదు. ఒక యాప్ అంటాడు ఒకడు, యాప్ని చూస్తే డబ్బులు వస్తాయి అంటాడు ఒకడు. మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. లక్ష్యాలు వేసే వాళ్ళకి ఇక నుంచి ఆటలు నడవవు. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలి, దానికి పేటెంట్స్ ఉండాలి, ఎన్నో అసెట్స్ ఉండాలి. ఎంతో ఉంటే తప్ప అది డైరెక్ట్ సెల్లింగ్ అనబడదు. సో మీకు ఎలాంటి ప్రోడక్ట్ లేకుండా మీరు కేవలం మనీని సర్క్యులేట్ చేస్తా అంటే ఇక నుంచి ఆటలు సాగవు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా తట్టా పుట్టా సర్దుకొని ఇక మీరు వెళ్ళిపోవాల్సిందే. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీన్స్ టు ట్రాన్స్ఫార్మ్ జీరో టు హీరో. ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా కన్వర్ట్ చేస్తూ కొన్ని వందల వేల మందికి జీవిత ఉపాధి అవకాశాలు ఇచ్చే గొప్ప ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే పబ్లిక్లో